నమస్కారములండి. ఓం సత్యం ఓం. రాత్రి పోయింది, పొద్దున్న వచ్చింది కదండి, తెల్లారింది. ఇప్పుడు మన పనుల మీద మనం వెళ్ళాలి. మన పనులు, మన డ్యూటీలు మనం చక్కగా చేసుకోవాలి. చేసుకుంటే కదా మనకి కమానింగ్ డబ్బులు వస్తాయి, ఇల్లు నడుస్తుంది. అవునా కదండి? మనము కరెక్ట్గా రైట్గా మనం పనులు చేసుకోము, మన బద్దకొస్తులుగా ఉండిపోతే మనకు డబ్బులు ఎలా వస్తాయి? ఎలాగొస్తాయి డబ్బులు? ఇంటిని ఎలా నడిపించుకుంటాం? ఇది సత్యమైన మాటలు. మనము పనులు చేయకపోతే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎస్, మనము రైట్గా మన పనులు చేసుకోలేకపోతే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లంలు వచ్చాయనుకొని మన దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా మాకేంటి ఇది గతి అనుకుంటే కాదు కాదు కాదు. మీ మనసు మీతో ఏం మాట్లాడుతుంది ఒక్కొక్కసారి ఆలోచించుకోండి. సత్యమైన మాట్లాడండి. ఇంట్లో ప్రాబ్లం వచ్చాయి, ఏ పండితుడి దగ్గరికి వెళ్ళిపోతాము, లేదా పరిశుద్ధ గ్రంథాలు పాస్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ముల్లాదిల్ సాహిబ్ దగ్గరికి వెళ్ళిపోతాం, సిక్ పంజాబ్ దగ్గరికి వెళ్తాం. మన ఇంట్లో ప్రాబ్లం వస్తే మన పనులు చేయము. మన పనులు కరెక్ట్ చేసుకుంటే మనకెందుకని ప్రాబ్లం వస్తాము? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఇంటి చరిత్ర అంతా చెప్పేసుకుంటాము. వాళ్ళ దగ్గర వీక్ అయిపోతాం. మనలో మనమే పడిపోతున్నాం. వాళ్ళకి మీ మనసులో దేవుడు ఉన్నాడండి, మీరు వెతుకండి. అది ఎస్, మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు సత్యం ఆడండి. ఆటోమేటిక్ ఆ దేవుడే మీలోకి వచ్చి మాట్లాడతాడు. మీరు ఫల్ ఫ్రూట్స్ ఏంటి చక్కగా అన్నము కూరగాయలని తినండి. మాంసాహారాలు తింటారు, సారాలు తాగుతారు. ఎక్కడండి మీ మనసులో దేవుడు జీవిస్తాడు? కాదు కాదు. మన పరిశుద్ధులు అంటే మన శుద్ధ సాకరులోనే ఉండాలి.